హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు తక్కలపల్లి సత్యనారాయణరావు మీడియాతో మాట్లాడుతూ బండి భగీరథ ఒక మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఫిర్యాదుదారులు ఫిర్యాదును స్వీకరించకుండా పోలీసులు ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ ఒకే చట్టం వర్తిస్తోందని, కేంద్ర మంత్రి కుమార్ అయితే ఫోక్సో చట్టం వర్తించదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్ మధ్య రాజకీయ ఒప్పందం ఉండడమే బండి భగీరథ అరెస్ట్ కాకపోవడానికి కారణమని ఆరోపించారు. కొన్ని కోట్ల ఆస్తులున్న మైనర్ బాలిక 50,000 రూపాయల కోసం హనీ ట్రాప్ చేసిందని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. వెంటనే బండి భగీరథను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆయన ప్రధానమంత్రి కొడుకు అయినా కానీ ఒకే చట్టం ఉండాలనేది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెచ్చిన భారత రాజ్యాంగంలో ఉంది. అలాంటిది ఇవాళ టీవీకే అధ్యక్షుడు అక్కడ విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేసినట్టే అంబేద్కర్ గారు తెచ్చిన రాజ్యాంగాన్ని పరిగణలో తీసుకొని ఆయన ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండు. అదే చట్టం ఈడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రం అండ్ దేశంలో కొనసాగాల వద్ద ప్రజలు అండ్ మీరు అందరూ గమనించాలి. పత్రికా మిత్రులు కూడా దీన్ని దయచేసి ఎక్స్పోజ్ చేయాలని కోరుకుంటూ, అలాగే బండి సంజయ్ గారు బీసీ బిడ్డలు అయితే రాజకీయంగా నువ్వు ఎదుగు, మంచిదే, నీ ఉన్నత స్థానాన్ని ఎవడైనా కోరుకుంటాడు. నీ కొడుకు రేపు చేస్తే ఖచ్చితంగా పోక్సో యాక్ట్ పెట్టించి జైలుకు పంపించుంటే నీ గౌరవం, నీ మీద కూడా మేము సానుభూతి ప్రకటిస్తాం. అలాంటిది నీ సిగ్గు లేకుండా నాకేమైంది నవ్విపోతే కానీ సామెత ఉంటుంది తెలంగాణలో, ఆ టైప్లో నువ్వు అది చేస్తున్నావు. బిడ్డ ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈయన హోంశాఖ, అక్కడ ఆయన హోంశాఖ, ఇద్దరు హోంశాఖ ఇద్దరు కలిసి మా లోపాయికర అండర్స్టాండింగ్లో భూతాంది రాష్ట్రంలో అనేది అందరూ వెలుగెత్తి చూస్తున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా కానీ, అధిష్టానం అయినా, రాహుల్ గాంధీ కూడా చూడాలి. అదే మోడీ గారు బేటీ బచావో అన్నారు. ఆ బేటీ బచావో ఏది మరి? అంటే మైనర్ అమ్మాయిని రేప్ చేస్తే కూడా బేటీ బచావో అవసరం లేదా? అంటే ఆయన బీసీ బిడ్డ అంటున్నాడు, మీరు బేటీ బచావో అంటున్నారు. మరి మీరు న్యాయం చేస్తారా అమ్మాయికి? లేకపోతే ఆ అమ్మాయి 2 సార్లు, దయచేసి పత్రికా విలేకరులు మీరు గమనించాలి, 2 సార్లు ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఇప్పుడు హనీ ట్రాప్ అని అంటున్నారు. 400-500 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగేటోళ్ళు 50,000 రూపాయలు తీసుకున్నారని అప్లికేషన్ కర్నాల్లో ఇస్తే ఈ పోలీసు వాళ్ళకు కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. మీకు కూడా బిడ్డలు ఉన్నారు, పోలీస్ మిత్రులారా దయచేసి అర్థం చేసుకొని, మీ బిడ్డలు ఉన్నారు, మీకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, తోబుట్టువులు ఉంటారు. ఇలాంటి వాటిలో మీరు ఇమ్మీడియట్లీ స్పందించి ఉంటే మీ పోలీస్ శాఖ మీద కూడా తెలంగాణ పోలీస్ అంటే కేంద్రంలో భారతదేశంలో నంబర్ 1 పోలీస్ అనేది ఉంది మన గుర్తింపు. అదాన్ని కూడా మీరు దిగజారే ప్రయత్నాలు చేయాలి. సివిఎన్ ఆనంద్ సార్ గారు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, ఇమ్మీడియట్లీ పోక్సో యాక్ట్ పెట్టి బండి సంజయ్ గారి కొడుకు కేంద్ర మంత్రి అనేది కూడా చూడకుండా ఇమ్మీడియట్లీ 24 గంటలలో బేషరత్గా అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా చౌకబారు ప్రశ్నలు వేసుకుంటూ ఫామ్ హౌస్లు వెళ్ళుకున్నదా ఇవెందుకు? నీ కొడుకు చేసిన అవినీతి మీద నువ్వు మాట్లాడా బండి సంజయ్? నీకు నీతి నిజాయితీ నీకుంటే నువ్వు నిరూపించుకోవాలనుకుంటే ఫస్ట్ బేషరత్గా రాజీనామా చేసి నిష్పక్షపాతంగా కేసుకు సహకరించిన తర్వాత నువ్వు నిరాడంబరుడివి, ఇలా నిరాధారమైన ఆరోపణలు అయినాక నువ్వు మళ్ళీ పదవి చేపట్టు. నీకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మీద నువ్వు కట్టుబడి ఉంటే బిడ్డ, నువ్వు మొన్న కేటీఆర్ గారిని అన్నావు ఒక్క కొడుకు నువ్వే పుట్టినవా, నీ అయ్యవకే పుట్టినవా, పుడితే ఇట్లా అన్నావు. ఇప్పుడు కూడా నువ్వు నీ తల్లిో తండ్రికో పుట్టినట్లయితే బిడ్డ ఇప్పటికైనా నువ్వు రాజీనామా చేసి ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున కమలాపూర్ మండలం నుంచి డిమాండ్ చేస్తున్నాను. పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఇష్యూలో స్పందించకపోవడము, రేవంత్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ఉన్న అవినాభావ సంబంధం దీంతో బయటపడుతున్నది. కాబట్టి మా టీఆర్ఎస్ పార్టీ పరంగా బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి. కేంద్ర ప్రభుత్వం తనని బర్తరఫ్ చేస్తే కానీ ఈ కేసులో న్యాయం జరగదు, ఆ అమ్మాయికి న్యాయం జరగదు అని చెప్పి మేము భావిస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాము.